ఆదామావల స్టోరీలో మనం దేవుని హృదయం ఏంటి అనేది తెలుసుకున్నాం కదండి. మనం ఎలా పాపంలో పడ్డామో, సాతాను ఎలా మోసగించి మనల్ని పాపం చేసేలాగా చేసింది అవ్వని. అదేవిధంగా దేవుడు ఎలా పాపం నుంచి మనల్ని విముక్తులను చేశాడు అని. అది మరి ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యేసయ్యని ఇంట్రడ్యూస్ చేశాడండి. ఎప్పుడు? ఆదికాండం 3:15లో. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు? పాపం ఈ లోకానికి ఎంటర్ అయినప్పుడు పాపాన్ని మనకు మనంగా బయటకు రాలేము కాబట్టి యేసయ్య ద్వారా తీసేయడానికి యేసయ్యని ఇంట్రడ్యూస్ చేశాడు. యేసయ్య అంటే ఎవరు? దేవుడే. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కుమారుని రూపంలో. సో, పాత నిబంధన గ్రంథంలో దహన బలి అర్పించేవారు కదా! ధర్మశాస్త్ర ప్రకారం. ఆ విధంగా ఒక గొర్రెను గాని, మేకను గాని తెచ్చి పాపం చేసిన వ్యక్తి సంవత్సర కాలం పాటు తన పాపం పోగొట్టుకోవడానికి వచ్చి యాజకుని ముందు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ పాపము గొర్రె మీదకి కానీ, మేక మీద కానీ బదిలీ అయ్యేది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం గనుక గొర్రె చనిపోయేది. ఆ గొర్రెని చంపిన తర్వాత వచ్చిన రక్తాన్ని మా మన ప్రత్యక్ష గుడారపు 4 కొమ్ముల మీద మన పాపాలు లెక్కిస్తారు కాబట్టి, ఆ రక్తాన్ని ఆ 4 కొమ్ముల మీద ప్రోక్షించేవారు ఆ యాజకుడు. ఆ చర్మాన్ని అది తర్వాత యూజ్ చేసేవారు. అయితే పాత నిబంధన ఆదాము, అవ్వలకి ఆ చర్మాన్ని ఆ రక్తం ద్వారా వాళ్ళ పాపాలు కడిగి జంతువు చర్మాన్ని రక్షణ వస్త్రంగా ఇచ్చాడు. అందుకే చర్మపు చొక్కాయలు దేవుడిచ్చాడు పర్మనెంట్‌గా అని బైబిల్‌లో ఉంది కదా! అదేవిధంగా ఈ రోజుల్లో మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దహన బలి అనేది లేదు. యేసయ్యని గొర్రెపిల్లగా ఎందుకు చూపిస్తారు అంటే, యేసయ్య మనకు బదులు యోహాను ద్వారా బాప్తిస్మం పొందుకున్నప్పుడు, యోహాను ద్వారా మనం లోకానికి సాదృశ్యంగా ఉన్నాం కాబట్టి పాపమంతా యేసు మీదకి బదిలీ అయింది. ఆయన చనిపోయాడు. సో, ఈరోజు నీ పాపం యేసయ్య మీద ఉంది. నువ్వు నీతిమంతురాలివి. ఆయన నీతిని మనకిచ్చాడు.